హాయ్ వ్యూవర్స్, ఇంకా నెక్స్ట్ మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్లో సెకండ్ టాపిక్ కనుక తీసుకున్నట్లయితే స్టాక్స్ని రకరకాల పేర్లతో ఉదహరిస్తూ ఉంటారు. వాటి గురించి కొంత కన్ఫ్యూజన్స్ కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్కి ఉంటాయి. వాటిని మనం క్లారిఫై దిశగా మనం చూద్దాము. ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకునే షేర్స్ ఏదైతే టాటా స్టీల్, టాటా మోటార్స్, ఈ షేర్స్ గురించి ఏదో మాట్లాడుతాం, ఏ షేర్ అయినా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, లేకపోతే ఇన్ఫోసిస్, ఇవన్నీ వీటిని కామన్ స్టాక్ అంటారు. కామన్ స్టాక్ అంటే జనరల్గా అందరూ ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేసే స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేసే షేర్స్ అన్నిటినీ కామన్ స్టాక్స్ అంటారు. అట్లాగే ఈ కామన్ స్టాక్స్ కాకుండా ప్రిఫర్డ్ స్టాకు, అలాగే ప్రిఫర్డ్ షేర్స్ అని కొన్ని ఉంటాయి. ఈ ప్రిఫర్డ్ షేర్స్కి ఏంటంటే కొంత ఇన్వెస్టర్కి కొంత భరోసా ఉంటుందన్నమాట. స్టాక్ ఆ పర్టికులర్ కంపెనీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, అంటే డివిడెండ్ విషయంలో కావచ్చు, అలాగే కంపెనీ క్లోజ్ చేసినప్పుడు కామన్ స్టాక్ హోల్డర్స్ కంటే ఈ ప్రిఫర్డ్ షేర్ హోల్డర్స్కి కొంత ప్రిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి ముందుగా సెటిల్ చేసిన తర్వాతే ఇంకేమైనా మిగులుంటే కామన్ షేర్ హోల్డర్స్కి పంచుతారు. కాబట్టి ఈ ప్రిఫర్డ్ షేర్స్ వాళ్ళకి డివిడెండ్ విషయంలో కూడా కొన్ని స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే కామన్ ఇన్వెస్టర్స్కి డివిడెండ్ ఇవ్వని టైంలో కూడా ఈ ప్రిఫర్ షేర్ హోల్డర్స్కి డివిడెండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ డివిడెండ్ అంటే బేసిక్గా ఒక కంపెనీ ప్రతి సంవత్సరం వాళ్ళకు వచ్చిన లాభాల్లో కొంత పంచుకోవడం అనమాట. అంటే షేర్ హోల్డర్స్ అందరూ పంచుకునే ఆర్థిక వనరునే మనం డివిడెండ్ అంటుంటాం. సో ఈ డివిడెండ్ విషయంలో ప్రిఫర్ షేర్ హోల్డర్స్కి కొంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. కానీ సాధారణ ఇన్వెస్టర్స్కి ఈ మధ్యకాలంలో ప్రిఫర్ షేర్స్ ఎప్పుడు ఏ కంపెనీ కూడా ఆఫర్ చేయటం లేదు. కేవలం ఈక్విటీ, నార్మల్ ఈక్విటీ, అలాగే కామన్ స్టాక్ ఏదైతే అంటుంటామో ఈ కామన్ స్టాక్ని వాళ్ళు ఐపీఓ రూపంలో ఇస్తుంటారు, లేదా రైట్స్ రూపంలో ఇస్తుంటారు. ఇంకా ఐపీఓ షేర్స్, ఇప్పుడు ఐపీఓ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఐపీఓ స్టాక్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, అంటే మొట్టమొదటిసారిగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసే ముందు కంపెనీలు ఇలాంటి షేర్స్ని వాళ్ళ షేర్స్ని కామన్ పీపుల్కి, పబ్లిక్కి వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలాంటి ఆఫరింగ్నే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. అట్లాగే రైట్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మరిన్ని షేర్లు మార్కెట్ ధర కంటే తక్కువగా, మార్కెట్ ధర కంటే దాదాపుగా సగం రేటుకి 1/4 రేటుకి కూడా కొన్నిసార్లు షేర్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి రైట్స్ అనేది కేవలం ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ రైట్స్ ఉంటాయి, మిగతా వాళ్ళకి ఆ రైట్స్ ఉండవు. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఐపీఓ షేర్ అనేది ఒకసారి లిస్ట్ అయిన తర్వాత 1 సంవత్సరం కాలం పాటు ఐపీఓ షేర్స్గా పిలువబడుతుంటాయి. తర్వాత అవి కామన్ కేటగిరీలో ఐపీఓ స్టాక్స్ కాకుండా మామూలు కామన్ కేటగిరీలో పిలుస్తూ ఉంటారు. ఇంకా వివిధ రకాల కేటగిరీలు కనుక మనం చూసినట్లయితే లార్జ్ క్యాప్ స్టాక్స్, అట్లాగే స్మాల్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, మైక్రో క్యాప్ స్టాక్స్ అని పిలువబడుతూ ఉంటాయి. అంటే స్టాక్ ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్, అంటే మార్కెట్లో ఉన్న ధర, అంటే ఒక షేర్ ప్రైస్ ఎంత ఉంటుందో దాన్ని నెంబర్ ఆఫ్ షేర్స్తో కనుక మల్టిప్లై చేసినట్లయితే వచ్చే మార్కెట్ మొత్తం ధరని, అంటే ఆ కంపెనీ ఒక మొత్తం మార్కెట్ ధరని కనుక మనం చూసినట్లయితే దీన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. దాన్ని బేస్ చేసుకొని షేర్స్ని కేటగరైజ్ చేస్తే మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్, అట్లాగే స్మాల్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, అట్లాగే మైక్రో క్యాప్ స్టాక్స్ అని పిలువబడుతుంటాయి. ఈ రోజున కనుక దీనికి ఒక ఫిక్స్డ్ లైన్ ఏం లేదు, దేన్ని లార్జ్ క్యాప్ అనాలి, దేన్ని మిడ్ క్యాప్ అనాలి, స్మాల్ క్యాప్ అనాలి. ప్రస్తుతం ఉండే మార్కెట్లో ఉండే స్టాక్స్ని కేటగరైజ్ చేసుకొని ఒక ఏబిసిడి అనాలిసిస్ చేసుకున్నట్లే. సో ప్రస్తుతం ఒక 10,000-15,000 కోట్ల రూపాయలు పైబడిన వాల్యూ ఉన్న కంపెనీస్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ గాను, అట్లాగే 10,000 నుంచి 5,000 రూపాయల దాకా ఉన్న కంపెనీస్ని మిడ్ క్యాప్ స్టాక్స్, అట్లాగే 2,000 కోట్ల రూపాయలు లేదా 5,000 కోట్ల రూపాయలు ఉన్న స్మాల్ క్యాప్, అలాగే మైక్రో క్యాప్ అంటే 1,000 కోట్ల రూపాయల కంటే కింద ఉండే వాటిని మైక్రో క్యాప్ కంపెనీస్గా పిలువబడుతుంటాయి. సో ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ మార్కెట్లో చాలానే ఉన్నాయి. అదే ఒక 25 సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే కేవలం 10,000 కోట్ల రూపాయల కంపెనీలు 1-2 కూడా ఉండేవి కాదు. అట్లాంటి టైంలో మనం లార్జ్ క్యాప్ డెఫినేషన్ మారిపోతూ ఉంటుంది. అట్లాగే భవిష్యత్తులో ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనే మీనింగ్స్ మారిపోతూ ఉంటాయి. అప్పుడున్న బాస్కెట్ని బట్టి, అప్పుడున్న కంపెనీ సైజెస్ని బట్టి కొత్తగా ఆ నెంబర్స్ని ఫిక్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీటిని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ స్టాక్స్ని ఆయా మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి మనం ఫిక్స్ చేయడం జరుగుతుంది. కానీ వేటిలో ఎక్కువ రాబడి వస్తుంది, వేటిల్లో
తక్కువ రాబడి వస్తుంది, ఎక్కువ ప్రతిఫలం ఇస్తాయని మనం చూసినట్లయితే జనరల్గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పటికీ వాటిలో రిస్క్లు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ స్టాక్ సెలక్షన్ అనేది కొత్త ఇన్వెస్టర్స్ ముఖ్యంగా లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరు. ఈవెన్ తక్కువ రిటర్న్ వచ్చినప్పటికీ సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మీరు మార్కెట్ని అర్థం చేసుకునే కొద్దీ మీరు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వైపు వెళ్ళొచ్చు. ఇంకా మిగతా కేటగిరీస్ కనుక మనం చూసినట్లయితే గ్రోత్ స్టాక్స్ అంటుంటారు, అట్లాగే వాల్యూ స్టాక్స్, అట్లాగే డివిడెండ్ ఈల్డ్ వచ్చే స్టాక్స్ని మనం గమనించవచ్చు. ఈ టర్మినాలజీ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. గ్రోత్ స్టాక్స్ అంటే కన్సిస్టెంట్గా ప్రతి సంవత్సరం మార్కెట్లో కొంత గ్రోత్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ స్టాక్స్లో. అట్లాగే డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్ మనం చూడొచ్చు. అంటే డివిడెండ్స్ ఇందాక మనం చెప్పుకున్నట్లు కంపెనీస్ పంచే డివిడెండ్స్ మనం ఈ షేర్ హోల్డర్స్కి ఎంత డివిడెండ్ ఈల్డ్ వస్తుంది అంటే కొన్ని స్టాక్స్ దాదాపుగా 5 నుంచి 6%, 6 నుంచి 8% డివిడెండ్ ఈల్డ్ వచ్చే స్టాక్స్ కూడా మనం మార్కెట్లో గమనించవచ్చు. అట్లాంటి స్టాక్స్ని మనం డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్ అంటాము. ఈ గ్రోత్ స్టాక్స్కి డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్కి కొంత తేడా ఉంటుంది. అంటే మెయిన్గా గ్రోత్ వచ్చే స్టాక్స్ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు డివిడెండ్ ఎక్కువ ఇవ్వకపోవచ్చు. అంటే వాళ్ళు కంపెనీ సంపాదించిన మనీని కూడా ఫర్దర్గా కంపెనీ గ్రోత్కే ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి టైమ్స్లో జనరల్గా ఇన్వెస్టర్స్కి డివిడెండ్ పంచరు. సో కంపెనీయే ఆ ఫండ్స్ని ఇంకా బెటర్గా యూజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు గ్రోత్ మీద దృష్టి పెడుతూ ఉంటారు. సో అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్స్కి ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే వాల్యూ స్టాక్స్ ఉంటాయి. వాల్యూ బేస్డ్ స్టాక్స్గా మనం తీసుకున్నట్లయితే ఈ కంపెనీస్లో గ్రోత్ పెద్దగా ఉండదు. స్టడీ సేల్స్, అట్లాగే లాస్ట్ 10 years నుంచి స్టడీగా ఒకే సేల్ నెంబర్ దాదాపుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 5,000 కోట్ల రూపాయలు సేల్ చేస్తుంటే గత 10 సంవత్సరాల నుంచి 5,000 కోట్ల రూపాయల సేల్ మాత్రమే ఉంటుంది. ప్రాఫిట్స్ కూడా వాళ్ళు స్టడీగా 250 కోట్లు 300 కోట్లు సంపాదిస్తుంటే అదే ప్రాఫిట్ కనిపిస్తూ ఉంటుంది. వీటిని వాల్యూ స్టాక్స్ అంటారు. అంటే వీళ్ళకి పెద్దగా గ్రోత్ ప్రాస్పెక్టస్ ఆ కంపెనీస్లో కనిపించవు. కేవలం ఆ కంపెనీలో వాల్యూస్, లేకపోతే ల్యాండ్ బ్యాంక్ ఉండటం, బుక్ వాల్యూ ఉండటం, ఇట్లాంటి విషయాలే మనం గమనించవచ్చు. సో ఇట్లాంటి వాల్యూ స్టాక్స్లో స్టాక్ పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా కనిపించదు. అంటే ఒక స్టడీ రిటర్న్ అనేది స్టాక్స్లో ఉండదు. అంటే ఈ వాల్యూ స్టాక్స్ ఎప్పుడన్నా అన్లాక్ అయ్యి అవి మళ్ళీ గ్రోత్ స్టాక్స్గా మారితే మినహాయించి వీటిలో పెద్దగా రిటర్న్ కంపారిటివ్గా గ్రోత్ స్టాక్స్తో కంపేర్ చేస్తే వాల్యూ స్టాక్స్లో రిటర్న్ కొంచెం తక్కువ వస్తుంది, కానీ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. గ్రోత్ స్టాక్స్లో ఏంటంటే ఎప్పుడైనా కానీ సడన్గా 1 సంవత్సరం గ్రోత్ కానీ 2 సంవత్సరాల గ్రోత్ కనుక ఆగిపోయిన పక్షంలో ఆ గ్రోత్ స్టాక్స్ ఒకేసారి పడిపోవటం మనం గమనిస్తూ ఉంటాము. అంటే ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది చూసుకోవాలి. అంటే ఇన్వెస్టర్స్ మనం ఎంత రిస్క్ చేద్దాము, ఎంత రిటర్న్ మనం పొందుదామనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే మీరు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయినట్లయితే వాల్యూ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరు. అట్లాగే మీరు అగ్రెసివ్ ఇన్వెస్టరు అంటే ఎక్కువ రిటర్న్ కోసం మీరు చూస్తున్నట్లయితే గ్రోత్ స్టాక్స్ వైపు వెళ్ళటం బెటరు. స్టడీ ఇన్కమ్ రావాలి అంటే ప్రతి సంవత్సరం కొంత ఇన్కమ్ మన ఇంటికి రావాలి. ఆ ఇన్కమ్ని మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు మీరు డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్ వైపు దృష్టి పెడితే మంచిది. ఇండియాలో మనం డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్ కనుక చూసుకున్నట్లయితే పిఎన్బి గిల్ట్ కానీ, అలాగే కోల్ ఇండియా, రూరల్ ఎలక్ట్రిఫికేషను, అలాగే మనకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా హై డివిడెండ్ ఈల్డ్ ఇస్తూ ఉన్నాయి. దాదాపుగా మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ డివిడెండ్ ఈల్డ్ ఈ స్టాక్స్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు హై డివిడెండ్ కావాలనుకున్నప్పుడు, అట్లాగే స్టడీ ఇన్కమ్ మీకు ఇయర్లీ కావాలనుకున్నప్పుడు అలాంటి ఇన్కమ్ అలాగే డివిడెండ్ ఈల్డ్ వచ్చే స్టాక్స్ వైపు దృష్టి పెట్టడం మంచిది. అలాగే మీరు సేఫ్గా ఉండాలి, నా స్టాక్ పర్ఫార్మెన్స్ అంటే పైకి పెరగకపోయినా పర్వాలేదు కానీ లాస్ రాకూడదు అనుకున్నప్పుడు వాల్యూ కైండ్ ఆఫ్ స్టాక్స్ మీద, వాల్యూ ఉండే స్టాక్స్, వాల్యూ స్టాక్స్ అనే పిలువబడే స్టాక్స్ మీద దృష్టి పెట్టడం మంచిది. లేదు నాకు మంచి రిటర్న్ రావాలి అంటే నేను కొంచెం అగ్రెసివ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టింగ్లోకి వెళ్ళాలి, ఎక్కువ రిటర్న్ రావాలి అనుకున్నప్పుడు గ్రోత్ స్టాక్స్ మీద దృష్టి పెట్టడం మంచిది. ఇంకా ఫర్దర్గా మనం ఇంకా వేరే కేటగిరీస్ కనుక చూసినట్లయితే సైక్లికల్ స్టాక్స్ అని, నాన్ సైక్లికల్ స్టాక్స్ అని కొన్ని కేటగిరీస్గా పిలుస్తూ ఉంటారు. ఈ సైక్లికల్ స్టాక్స్ అంటే ఎకానమీ బాగున్నప్పుడు ఈ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. అట్లాగే ఎకానమీ వీక్ అయ్యే కొద్దీ ఈ స్టాక్స్ మళ్ళీ వీక్ అవుతూ ఉంటాయి. ఈ గ్రూప్స్లో మనం ముఖ్యంగా మెటల్ స్టాక్స్ చూడొచ్చు. అట్లాగే షుగర్ స్టాక్స్, ఎయిర్లైన్ ఇండస్ట్రీలో ట్రావెల్ ఎక్కువయ్యే కొద్దీ
ట్రావెల్ ఎక్కువ ఉండేటప్పుడు ఎయిర్లైన్ స్టాక్స్, ఇట్లా స్టాక్స్ సైక్లికల్గా మారుతూ ఉంటాయి. ఇలాంటి సైక్లికల్ స్టాక్స్ ఆ పర్టికులర్ సీజన్స్లోనే బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. తర్వాత ఒకసారి సైకిల్లోంచి మళ్ళీ ఎకానమీ వీక్ అవటం, తర్వాత ఆ పర్టికులర్ సెక్టర్ వీక్ అవటం, ఆ పర్టికులర్ సెక్టర్ డిమాండ్ లేకపోవడం, ఇట్లాంటివి జరిగినప్పుడు మళ్ళీ ఆ స్టాక్స్ కొంచెం వీక్గా ట్రేడ్ అవుతూ ఉంటాయి. వీటిని అన్నింటినీ సైక్లికల్ స్టాక్స్ అంటారు. ఇంకా నాన్ సైక్లికల్ స్టాక్స్ అంటే ఈ స్టాక్స్కి పెద్దగా ఎకనామికల్గా సైకిల్స్తో ఇంపార్టెన్స్ పెద్దగా ఉండదు. అంటే రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్స్, అట్లాగే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, అంటే రిటైల్ షాప్స్ కావచ్చు, లేకపోతే ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, ఇట్లా డైలీ మనం యూజ్ చేసే ప్రోడక్టు డాబరు, ఇలాంటి కంపెనీస్ అన్నిటి నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కనుక మనం చూసినట్లయితే పెద్దగా వీటికి ఎకానమీతో కానీ మార్కెట్ సైకిల్స్తో కానీ పెద్దగా సంబంధం ఉండదు. కాబట్టి ఇట్లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే స్టడీ రిటర్న్స్, సేఫ్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని సేఫ్ స్టాక్స్ కూడా అంటుంటారు. కాబట్టి మీరు ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇట్లాంటి సేఫ్ స్టాక్స్, నాన్ సైక్లికల్ స్టాక్స్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు మంచి ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సైక్లికల్ స్టాక్స్ ఏంటంటే టైమింగ్ చేయాల్సి ఉంటుంది మార్కెట్లో పర్టికులర్ టైంలోనే మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ సైక్లికల్ స్టాక్స్లో లాభాలు వస్తాయి. మళ్ళీ ఈ సైకిల్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు, మళ్ళీ ఎగ్జిట్ కూడా టైమింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి టైమింగ్ చేయాల్సిందంటే కొంచెం ఎక్స్పర్టైజ్ మార్కెట్ మీద ఎక్కువ ఉన్నప్పుడే మీరు సైక్లికల్ స్టాక్స్లోకి ఎంటర్ అవ్వండి. అట్లాగే నాన్ సైక్లికల్ స్టాక్స్ అయితే మీరు ఎనీ టైం ఏ మార్కెట్ ఎలాంటి అవస్థలో ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎకానమికల్ కండిషన్స్తో సంబంధం లేకుండా ఈ స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. అట్లాగే ఈ స్టాక్స్లో మంచి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి నాన్ సైక్లికల్ స్టాక్స్లో మీరు పెట్టుబడులు పెట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. అట్లాగే రిటర్న్ కూడా ఎక్కువగా మీరు ఆశించవచ్చు. ఈ రెండు కేటగిరీలని, సైక్లికల్ స్టాక్స్ని అట్లాగే నాన్ సైక్లికల్ స్టాక్స్ కాకుండా ఇంకా ఫర్దర్గా మీరు మార్కెట్లో అయిన టర్మినాలజీ స్టాక్స్ మీద బ్లూ చిప్ స్టాక్స్ అంటారు. అంటే బ్లూ చిప్ స్టాక్స్ అంటే కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది. అంటే గ్యారంటీడ్ గ్రోత్ ఉంటుంది ఆ పర్టికులర్ స్టాక్స్లో. గ్యారంటీడ్ గ్రోత్ ఉండి మంచి రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ ఇచ్చే కంపెనీస్ కొన్ని ఉంటాయి. అంటే లైక్ ఏషియన్ పెయింట్స్ కావచ్చు, పిడిలైట్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్కి గ్రోత్ స్టోరీ ఆగదనమాట. అట్లాంటి వాటిని బ్లూ చిప్ స్టాక్స్ అంటారు. ఈ బ్లూ చిప్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే జనరల్గా క్యాసినోస్లో మనం క్యాష్ ఇచ్చినప్పుడు ఇచ్చే చిప్స్లో బ్లూ అనే కలర్ ఉండే చిప్స్ హైయెస్ట్ కాస్ట్లీ చిప్స్ ఉంటాయి. అట్లాగే ఈ బ్లూ చిప్ స్టాక్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. అంటే ఈ పీఈ రేషియో అనేది మనం ఫర్దర్గా నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఈ పీఈ రేషియోస్ ఎక్కువగా ఉండి కాన్స్టెంట్ గ్రోత్ ఉండే వాటికి జనరల్గా పీఈ రేషియోస్ యావరేజ్ పీఈ రేషియోస్ కంటే ఎక్కువగా ఉంటాయి. అంటే 40-50 పీఈ రేషియోస్ పడి డిమాండ్ చేస్తూ ఉంటాయి. అంటే నెస్లే కంపెనీ కావచ్చు, మనం చూసినట్లయితే ప్రీమియం బ్రాండ్స్, మీరు ఫార్మాలో మంచి అబాట్ అనే ఒక కంపెనీ కావచ్చు, ఇట్లాంటి కొన్ని కంపెనీస్, అలాగే పిడిలైట్, ఏషియన్ పెయింట్స్, ఇట్లాంటివన్నీ బ్లూ చిప్ కంపెనీస్గా పిలువబడుతూ ఉంటాయి. ఎప్పుడు ప్రీమియంలో ఉంటాయి. అంటే మీరు కొనడానికి అంటే భయం వేస్తూ ఉంటుంది. అంటే ఈ స్టాక్స్ ఇంత వాల్యూ పెట్టి కొనాలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ ప్రీమియం ఎప్పుడు అలా మెయింటైన్ అవుతూనే ఉంటుంది ఈ బ్లూ చిప్ కంపెనీస్లో. అట్లాగే స్టాక్స్ పర్ఫార్మెన్స్ కూడా మీకు ఎప్పుడు పాజిటివ్ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. సో ఉన్న వాటిల్లో స్టాక్ మార్కెట్లో ఈ కేటగిరీస్ అన్నిట్లో కూడా ఈ బ్లూ చిప్ స్టాక్స్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ రిటర్న్స్ మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి ఎప్పుడు మంచి స్టాక్స్ నాన్ సైక్లికల్, బ్లూ చిప్, అట్లాగే మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ మధ్యస్థంలో ఉండే కంపెనీస్, ఇట్లాంటి కంపెనీస్ మీద దృష్టి పెట్టండి. అట్లాగే ఇంకొక కేటగిరీ మనం మాట్లాడినట్లయితే పెన్నీ స్టాక్స్ అనే ఒక విభాగం ఉంది. ఈ పెన్నీ స్టాక్స్ అంటే జనరల్గా చాలా తక్కువ ధర, అంటే ₹10, ₹5 లోపల, ₹10 లోపల ట్రేడ్ అయ్యే షేర్స్ని పెన్నీ స్టాక్స్గా పిలువబడుతుంటాయి. జనరల్గా ఈ కంపెనీస్ ఏంటంటే జనరల్గా సిక్ అయిపోయి ఉంటాయి. అలాగే ఈ కంపెనీస్లో ప్రొడక్షన్ నడుస్తూ ఉండదు. అట్లాగే ఈ కంపెనీస్ నామమాత్రం ప్రాఫిట్స్ కానీ, లేకపోతే నామమాత్రం ప్రాఫిట్స్ నుంచి తీవ్రమైన నష్టాల వైపు వెళ్తూ ఉంటాయి. అయినప్పటికీ ఈ కంపెనీలకి ఇన్వెస్టర్స్ ట్రేడ్ చేస్తారు. ఎందుకంటే ఒక ఆశ ఉంటుందన్నమాట, ఈ స్టాక్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయని, తర్వాత భవిష్యత్తులో ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయని. అంటే ₹1 పెట్టి నేను కొంటే నేను పోగొట్టుకునేది కేవలం రూపాయే కదా, వస్తే ₹4, ₹5 వస్తాయి అనే ఉద్దేశంతో చిన్న ఇన్వెస్టర్స్ ఈ స్టాక్స్ వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. కానీ ఈ పెన్నీ స్టాక్స్లో ఎక్కువగా జనరల్గా జరిగే విషయం ఏంటంటే ఎక్కువగా నష్టమే వస్తూ ఉంటుంది. లాభాలు ఎప్పుడో చాలా తక్కువ సందర్భాల్లో లాభాలు చూస్తాం. కాబట్టి వీలైనంత వరకు పెన్నీ స్టాక్స్ దూరంగా ఉండటం మంచిది.
జనరల్గా మనం ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే మనకి అనిల్ అంబానీ స్టాక్స్ ఇవన్నీ కూడా అనిల్ అంబానీ గ్రూప్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా వందల్లో ఉండే స్టాక్స్ పెన్నీ స్టాక్స్గా మారిపోయినాయి. వీటిల్లో మంచి ప్రతిఫలం ఆశించి జనాలు వెళ్తూ ఉంటారు, కానీ ఏ ప్రైస్లో కొన్నా కానీ వాళ్ళకి నష్టమే చూడాల్సి వచ్చింది. కాబట్టి ఇన్వెస్టర్స్ బేసిక్గా పర్టికులర్గా ఈ ఈ ఈ పర్టికులర్ కేటగిరీ వైపు వెళ్ళొద్దు. అంటే తక్కువ డబ్బులు ఉన్నాయి కదా, మా దగ్గర కేవలం 25,000 ఉంది కాబట్టి మేము ఈ చిన్న షేర్స్ కొనుక్కుంటాం అనుకుంటారు, కానీ అక్కడ రిటర్న్ రాదు. అదే మీరు క్వాలిటీ షేరు, పెద్ద షేరు, ఈవెన్ ₹1000 ఉన్న షేర్ మీరు 25,000కి 25 షేర్లు వస్తాయి. ఆ 25 షేర్లతో మీరు సంతృప్తిగా ఉండొచ్చు. అట్లాగే వాటి మీద రిటర్ను, అలాగే మీ భవిష్యత్తులో మీ ఇన్వెస్ట్మెంట్కి భద్రత ఉంటుంది. ఈ పెన్నీ స్టాక్స్లో ఆ భద్రత ఉండదు. అట్లాగే రాబోయే ఎపిసోడ్స్లో మనం మరిన్ని స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.